రాజేశ్వరికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అనిల్కి సృజన సంబంధం చూస్తారు. సృజన ఫోటోలో చాలా అందంగా ఉంటుంది. వాలు జడ, అందమైన ముఖం చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ పెళ్లి చూపులకు వెళ్ళి చూస్తే అమ్మాయి అందంగా ఉన్నా చాలా పొట్టిగా ఉంటుంది. వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళు ఆ కారణంగానే తిరిగి వెళ్ళిపోతున్నారు. అనిల్ని కూడా అందరూ తన ఉద్దేశం చెప్పమని అడుగుతారు. అంతా వాళ్ళ అమ్మ ఇష్టమే అని చెప్పగానే అందరూ రాజేశ్వరి మొహం చూస్తారు. కానీ సృజన మాత్రం అనిల్ వైపే చూస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో కూడా తల్లి ఇష్టానికి వదిలేసేవాళ్ళు ఉన్నారా అని. మొదటిసారిగా సృజన ఈ పెళ్లి ఖాయమైతే బావుంటుందని మనసులో అనుకుంటుంది. రాజేశ్వరి జాతకాలన్నీ కుదిరితే పెళ్లి ఖాయం చేసుకుంటామని చెప్తుంది. తల్లి మాటలకి సంతోషంగా ఒప్పుకుంటాడు అనిల్. జాతకాలన్నీ కుదరడంతో అనిల్ సృజనల పెళ్లి ఖాయం చేస్తారు. అదే నెలలో మంచి ముహూర్తం ఉంటే పెళ్లి జరిపిస్తారు. సృజన అత్తగారింట్లో అడుగుపెడుతుంది. అనిల్ సృజనలు చాలా సంతోషంగా ఉంటారు. కోడలు అడుగుపెట్టిన తరువాత వాళ్ళ వ్యాపారాల్లో లాభాలు రెండింతలవుతాయి. దానితో రాజేశ్వరి ఇంకా మామయ్య రామయ్య కూడా చాలా సంతోషిస్తారు. అలా సాగుతూ ఉండగా కొన్ని నెలల తరువాత అనిల్ తమ్ముడు సునీల్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తననే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్తాడు. కొడుకు ఎక్కడ పరువు తీస్తాడోనని తను ప్రేమించిన అమ్మాయి నైనానిచ్చి సునీల్ పెళ్లి జరిపిస్తారు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాళ్ళ ఇల్లు నైనా రాకతో ప్రశాంతత లేకుండా అయిపోతుంది. అమ్మా సృజన, కాస్త కిచెన్లో ఉన్న ఆ ఆవకాయ జాడి ఇలా పట్టుకురా తల్లి. ఆ స్టూల్ ఏం సరిపోతుంది అక్క? నిచ్చినేమైనా పట్టుకురమ్మంటావా? ఏంటి తల్లి అలా అంటావు? అలా మాట్లాడితే తను బాధపడుతుంది కదా. నేనేమన్నాను? ఉన్నదే కదా అన్నాను. నేనేదో తప్పు మాట్లాడినట్లు నాకు క్లాస్ ఇస్తున్నారు. ఏరి కోరి చేసుకున్నారుగా పొట్టి కోడల్ని. ఆవిడ ఏ మంత్రం వేసిందో ఏమో, నన్ను ఇష్టం లేకుండానే చేసుకున్నారుగా. అందుకే నేను ఏం మాట్లాడినా మీకు నచ్చడం లేదు. అదేంటమ్మా, చిన్న విషయానికి అన్ని మాట్లాడుతున్నావు. ఇలా చీటికి మాటికి గొడవలు పెట్టుకోవటం మంచిది కాదు. చూసారా అత్తయ్యకి నేను అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎంతసేపు తను ఎలా ఉన్నా ఏం మాట్లాడినా తన్నే వెనకేసుకొస్తారు. ఏంటమ్మా ఇది? నీ పద్ధతి అస్సలు బాలేదు. మొన్నటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. ఎంతసేపు వదిన్ని వెనకేసుకొస్తావేంటి? నా భార్యదే తప్పు అంటావు. ఇలా అయితే మేము ఇంట్లో ఉండలేమమ్మా, వెళ్ళిపోతాం. భర్త ముందు ఏడుస్తూ అత్తయ్యని తోటికోడల్ని చూసి గర్వంగా నవ్వుతూ ఏదో సాధించినట్టుగా భావిస్తుంది నైనా. ప్రతిసారి ఇదే తంతు. తనకి నచ్చినట్టే అందరూ ఉండాలనుకోవడం. తను ఎవరిని ఏమన్నా పర్వాలేదు గాని తనని మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు, అడగకూడదు. అడిగితే పెద్ద రచ్చ చేస్తుంది. దానికి తోడు సునీల్ కూడా ఏమీ ఆలోచించకుండా తన భార్య చెప్పిందే కరెక్ట్ అంటూ, తన భార్య విషయానికొస్తే అందరినీ తప్పు పడుతూ భార్య మత్తులో మునిగిపోతాడు. ఇలా ఉండగా అత్తమామలు పెద్ద కోడలు సృజన అమాయకత్వానికి, తన మంచితనానికి తనని ప్రేమగా చూస్తారు. అది చూసి ఓర్చుకోలేని నైనా ఈర్షతో, అసూయతో సృజనకి దక్కుతున్న ప్రేమ, మంచి పేరు తను లాక్కోవాలని చూస్తుంది. ఇక ఎత్తులు వేస్తూ అత్తామామల దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తుంది. అత్తయ్యతో మంచితనంగా ఉంటూ సేవలు చేయడం, కాళ్ళు ఒత్తడం, మామయ్యకి కావలసినవి వండి పెట్టడం, ఇక వాళ్ళు తననే తలుచుకునేలా చేస్తుంది. ఇదంతా గమనిస్తూ అత్తామామలు తనని పట్టించుకోకపోవడంతో సృజన బాధపడుతుంది. మౌనంగా తన పనేదో తను చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అత్తయ్యకి విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇంట్లో మాత్రలు ఉండవు. ఆ వీధిలో ఉన్న మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకొద్దామని సృజన బయలుదేరుతుంది. ఇంతలో నైనా వచ్చి, అత్తయ్య నన్ను వెళ్ళమని చెప్పారు. ఆ సృజన పొట్టికాళ్లతో ఎంత దూరమో తొందరగా వెళ్ళలేదు. ఈ తలబాధ తట్టుకోలేకపోతున్నాను, నువ్వే వెళ్ళు అని చెప్పమని చెప్పారని చెప్తుంది. ఆ మాట వినగానే కంటి నిండా నీళ్లతో, గుండెల్లో బాధతో తన గదిలోకి వెళ్ళిపోతుంది సృజన.
నా భర్త, అత్తయ్య, మావయ్య నన్ను నన్నులా ఇష్టపడ్డారు. ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దేవుడు నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడని చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు అత్తయ్య, మావయ్య నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు. నైనా నన్ను ఒక మనిషిలో కూడా చూడటం లేదు. రేపో మాపో నా భర్త కూడా నన్ను ఏదో ఒకటి అంటే, అమ్మో, అది నేను అస్సలు భరించలేను. అలాంటి పరిస్థితి రాకముందే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటూ బాధలో సృజన ఇంటి నుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది. తన భర్త రాకముందే తను ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. తన పుట్టింటికి వెళ్ళి తన తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఎటూ తోచక అలా నడుస్తూ వెళ్తుంటే దారి పక్కన ఒక ముసలి అవ్వ తనని భిక్షం అడుగుతుంది. సృజనకి అప్పుడు ఆలోచన వస్తుంది, తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని. కంగారుగా ఆ అవ్వతో ఇలా అంటుంది. అయ్యో బామ్మ, నేను డబ్బులు తీసుకురావడమే మర్చిపోయాను. నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు బామ్మ. బాగా ఆకలిగా ఉంది తల్లి. ముద్ద తిని 3 రోజులైంది. సర్లేమ్మా, నీ దగ్గర లేకపోతే నువ్వేం చేస్తావు? వెళ్ళిరా తల్లి. ఆగండి బామ్మ, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని సృజన గబగబా వెళ్ళి పక్కనే జామ చెట్టుంటే 2 పళ్ళు తెంపి ఆ బామ్మకిస్తుంది. అయ్యో తల్లి, ఎందుకు నీకీ కష్టం? అయినా ముసలిదాన్ని కదా, పళ్ళన్నీ ఊడిపోయాయి. ఇవి నేను నవలలేనమ్మా. అవునా, మరి ఎలా? ఆ పక్క చిన్న హోటల్ ఉన్నట్టుంది, అక్కడ మీకోసం ఏదైనా అడిగి పట్టుకొస్తాను అని సృజన తన సమయం వృధా అనుకోకుండా, డబ్బులు లేకుండా వేరే వాళ్ళని ధర్మం అడిగి తీసుకురావడానికి సిగ్గుపడకుండా ఆ హోటల్ వాళ్ళని బ్రతిమిలాడి అన్నం అడిగి వాళ్ళు ఇచ్చే వరకు అక్కడే ఉండి ఆ అన్నం తెచ్చి బామ్మకిస్తుంది. ఆ ముసలి అవ్వ తన వణుకుతున్న చేతులతో ఆ పొట్లం విప్పి తినబోతూ ఆ పొట్లాన్ని క్రిందకు జారవిడుస్తుంది. అయ్యయ్యో బామ్మ, అన్నమంతా నేలపాలైపోయిందే. పాపం, నీకు ఆ పొట్లం పట్టుకునే శక్తి కూడా లేదు. నేనే మతి లేకుండా నీ చేతికిచ్చేశాను. ఆగు బామ్మ, నేను మళ్ళీ వెళ్ళి ఏదైనా పట్టుకొస్తాను. ఎందుకులేమ్మా నీకంత కష్టం? ఈ పనికిరాని ముసలిదాని కోసం అంత శ్రమ పడుతున్నావు. దానికి బదులుగా నేనేమీ ఇవ్వలేను తల్లి. అయ్యో, మీరు నాకేమి ఇవ్వాలి బామ్మ? ఇంతవరకు బ్రతికి మీరు ఎంతమందికి సహాయపడుంటారో, ఎన్ని జీవితాలు నిలబెట్టుంటారో కదా. మీరేమీ ఎక్కువ ఆలోచించకండి, ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అని సృజన మళ్ళీ కాస్త దూరంలో ఉన్న ఆ హోటల్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ వాళ్లను బ్రతిమిలాడి అక్కడే గంటసేపు నిలబడి అన్నం తెచ్చి తిరిగి బామ్మను లేపి కూర్చోబెట్టి తనే స్వయంగా తినిపిస్తుంది. బామ్మ, మీకు ఎవ్వరూ లేరా? పోనీ నాతో వచ్చేయచ్చు కదా. ఇక్కడ ఇలా రోడ్డు పక్కనే ఉంటే సరిగ్గా ఆహారం కూడా దొరకదు. నా మాట వినండి. అవునా? సృజన, నేను పెట్టిన పరీక్షలో ఇంతవరకు ఎవ్వరూ గెలవలేదు. 3 సార్లు నిన్ను పరీక్షించాను. నువ్వు తెచ్చిన జాంకాయలు వద్దన్నాను. ఈ దారిన వచ్చిన వారిలో సగం మంది నా పైనే చూడలేదు. కొంతమంది అయితే చూసి నీలానే జామకాయలు తెచ్చి వద్దంటే ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవారు. నువ్వు మాత్రమే నీ సహాయం నాకు అందాలనుకున్నావు. నువ్వు తెచ్చి ఇచ్చిన జామకాయలు వద్దన్నా నువ్వు వెళ్ళలేదు. గంటసేపు ఆ హోటల్ దగ్గర నిలబడి నా కోసం భోజనం తెచ్చావు. నువ్వు తెచ్చి ఇచ్చిన ఆ పొట్లం నేను నేలపాలు చేసినప్పుడు కూడా అనుకున్నాను, ఇక అంతకు మించి ఏమీ చెయ్యలేకపోతావని. అయినా నువ్వు నా ఆలోచననే తారుమారు చేసేశావు. మళ్ళీ గంట నిలబడి తెచ్చిన అన్నం అలా ఇవ్వకుండా నీ చేతులారా నువ్వే తినిపించావు. అక్కడే నీ మంచితనానికి
నీ మంచి మనసుకి నేను తరించిపోయాను. నీ ఇంటి నుండి నువ్వు ఏ కారణంగా అయితే బయటికొచ్చావో అది నాకు తెలుసు. నీకోసం ఒక బహుమతి నీ ఇంటి ముందే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళు. ఆ దేవత మాటలకు ఆశ్చర్యపడుతుంది సృజన. అంతలోనే ఆ దేవత అక్కడి నుండి మాయమవుతుంది. తిరిగి తన ఇంటికి వెళ్తుంది సృజన. ఇంటి ముందు మెరుస్తూ ఉన్న పెట్టెను తెరచి చూస్తుంది. అందులో ఎంతో అందంగా మెరుస్తూ ఉన్న హీల్స్ని తీసి తన కాళ్లకు తొడుగుకుంటుంది. అప్పుడే నైనా ఇంటి బయటకు వస్తుంది. ఏంటి అక్క, ఎటుపోయావ్? నువ్వు కనబడలేదని బావగారు బెంగ పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నా భార్య ఇంత పొట్టిగా ఉంటుంది, పొడవైన జడ ఉంటుంది అని ఆనవాళ్లు చెప్తున్నారు అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. సృజన తన పక్కన వచ్చి నిలబడుతుంది. నైనా కంటే తనే పొడుగ్గా కనిపిస్తుంది. నువ్వేదో పెద్ద పొడుగ్గా ఉన్నట్లు నా గురించి మాట్లాడుతున్నావు అంటూ జడ ఊపుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. తను నాకంటే పొడుగ్గా ఉందేంటి అంటూ తన కాళ్ళ వైపు చూస్తుంది నైనా. తన కాళ్ళకి ఉన్న హీల్స్ ఏవి తనకి కనబడవు. ఇదేంటబ్బా, నిన్నటిదాకా అంత పొట్టిగా ఉన్నది ఎలా పొడవైపోయింది అనుకుంటూ జుట్టు పీక్కుంటూ ఉంటుంది నైనా. సృజన చకచక పనులు చేసుకుంటూ ఇల్లంతా చలాకీగా చుట్టేస్తూ ఉంటుంది. తన భర్త అత్తామామలకి మాత్రం తను ఎప్పటిలాగానే కనిపిస్తుంది. నైనాకి మాత్రం సృజనని చూస్తే పిచ్చెక్కుతుంది. తను ఆడే ఆటలేవీ పనిచేయవు. అసలు ఏం జరిగిందో ఏంటో అని సృజనని ఓ కంట కనిపెడుతుంది. ఓ రోజు రాత్రి నైనా సృజన గదిలోకి చూస్తూ ఉంటుంది. తను వేసుకున్న మాయా హీల్స్ విప్పుతూ కనిపిస్తుంది సృజన. తన కాళ్ళకి అదృశ్యంగా ఉన్న ఆ హీల్స్ విప్పి బాక్స్లో పెడుతుంది. అప్పుడు నైనా చూసి ఆశ్చర్యంతో అక్కడే ఉండిపోతుంది. కాసేపటికి వాళ్ళు పడుకున్నాక గదిలోకి మెల్లగా వెళ్ళి ఆ హీల్స్ని తెచ్చి తను తొడుక్కుంటుంది. వెంటనే తను లిల్లీ పుట్ల చిన్నగా అయిపోతుంది. భయంగా ఏం జరుగుతుందో ఏంటోనని గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ హాల్లోకి వస్తారు. లిల్లీ పుట్ల మారి సోఫాలో గంతులు వేస్తూ ఉన్న నైనాను చూసి అందరూ అవాక్కవుతారు. అప్పుడు నైనా జరిగింది చెప్తుంది. సృజన కూడా ఆ దేవత ఇచ్చిన బహుమతి గురించి చెప్తుంది. నైనాని ఎంతో నమ్మిన తన భర్తే తనని అందరి ముందు మందలిస్తాడు. తన మాటలు నమ్మి అన్నని వదినని దూరం పెట్టానని బాధపడతాడు. భర్త తనని అలా చీదరించుకోవడంతో నైనాకు బుద్ధొస్తుంది. ఆ మాయా హీల్స్ విప్పేస్తే తను మామూలుగా అయిపోతుందని సృజన చెప్పగానే నైనా గబగబా ఆ చెప్పులు విప్పేస్తుంది. తను తిరిగి మామూలుగా అయిపోతుంది. అందరూ నైనా బిక్కమొహాన్ని చూసి నవ్వుకుంటారు. జయమ్మ రమేష్ దంపతులకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. రమేష్ కుండలు, మట్టి సామాన్లు తయారు చేస్తూ అమ్ముతూ ఉండేవాడు. జయమ్మ రమేష్కి తోడుగా ఉంటూ మట్టి గాజులు తయారు చేసి సంతల్లో అమ్ముతూ ఉండేది. వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో పెద్ద కూతురు స్వప్నని 10వ తరగతిలోనే చదువు ఆపించేస్తారు. ఆమెకిప్పుడు 17 సంవత్సరాలు. రెండో అమ్మాయి పేరు సునీత, తనకి 8 సంవత్సరాలు. కొడుకు పేరు సంపత్, తనకి 5 సంవత్సరాలు. ఒకరోజు సంతలో గాజులు అమ్మడానికని బయలుదేరిన జయమ్మతో రమేష్ ఈ విధంగా అంటాడు. ఓ జయమ్మో, సంత అయినాక కోమట్లచ్చన్ దగ్గరికి పోయి ఫోటోలు అట్టుకురా. పెద్దమ్మాయికి సంబంధాలు చూడమని చెప్పినానులే. అదేందయ్యా, అప్పుడే పెళ్ళేంది? చిన్న పిల్లయ్యా. నీకెన్నో ఏటకైనా అదేటి? ఈడికొచ్చిన ఆడపిల్లకి వేరే ఇంటికి పంపాలి, లేకపోతే మన పరిస్థితి తెలుసు కదా. వెనక చిన్నది చిన్నోడు ఉన్నాడు, ఏం చెయ్యాలో అది ఆలోచించు. నువ్వు మాట్లాడకుండా పోయి అట్టుకురా ఫోటోలు. వాళ్ళ పరిస్థితి తెలిసిన జయమ్మ ఇంక చేసేదేమీ లేక సంతకు వెళ్ళి గాజులు అమ్మి మిగిలిన గాజులు బుట్టలో వేసుకుని లచ్చన్న దగ్గరికని వెళ్తుండగా మధ్యలో అకస్మాత్తుగా ఒక ప్రమాదాన్ని చూస్తుంది. చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు. పరుగున వెళ్లి చూస్తే ఒక కారులో కొన ఊపిరితో ఉన్న ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న చిన్న పాపను జయమ్మ చేతిలో పెట్టి, అమ్మా, మీరెవరూ నాకు తెలియదు, దయచేసి
నా పాపను జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడి నుండి త్వరగా వెళ్ళండి. మా పాప ప్రాణానికి కొంతమంది వల్ల ప్రమాదం ఉంది. అని చెప్పి పాపని జయమ్మ చేతిలో పెట్టి చనిపోతాడు. పాప ఎంతో అందంగా ఉంటుంది. పాప చేతికి బంగారు గాజులు ఎంతో అందంగా మెరుస్తూ ఉంటాయి. ఇంతలో దూరాన వాహనాల శబ్దం విని అక్కడి నుండి పరుగున పాపని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతుంది జయమ్మ. పాపని చూసిన పిల్లలు ఎంతో సంతోషిస్తారు. అది తెలిసిన రమేష్ జయమ్మని మందలిస్తాడు. వాళ్ళ పరిస్థితుల కోసం, పెద్దమ్మాయి పెళ్లి కోసం, మిగిలిన పిల్లల చదువుల కోసం మాట్లాడుతాడు. పాప చేతికి ఉన్న గాజులు తీసి ఎవరికీ తెలియకుండా ఒక డబ్బాలో దాస్తుంది జయమ్మ. అలా కొంతకాలానికి పాపకి 3 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి ఇంకా స్వప్నకి పెళ్లి కాకపోవడం వల్ల కోపంతో రమేష్ జయమ్మని ఇలా అంటాడు. దారిని పోయిందని తీసుకొచ్చి మన ఎత్తి నెట్టావు. ఈడు దాటిన సప్నకి పెళ్లి చేయలేకపోతున్నావు. డబ్బులు సాలక చిన్నది కూడా ఇంట్లోనే ఉన్నది. అంతా నీ వల్లే. తప్పు నాన్న, అమ్మనలా అనకు. నేనేదో ఒక పని చేస్తాను. మనం సమతిని బాగా చదివిద్దాం. ఏటేటి సమతని చదివిస్తావా? అన్నం లేదంటే పరమాన్నం కావాలన్నాడంట. వెనకటికి నీలాటోడే. నీ బోడి పెత్తనం ఆపి పోయి గిన్నెలు తోంపో అంటూ ఇంట్లో వాళ్ళని తిట్టి కుటుంబ పరిస్థితి తెలిసినా కూడా తాగుడికి బానిసవుతాడు రమేష్. అలా ఒకరోజు రాత్రి బాగా తాగేసి ఇంటికొస్తుండగా లారీ గుద్ది అక్కడికక్కడే చనిపోతాడు. విషయం తెలిసి ఇంట్లో వాళ్ళంతా బోరున ఏడుస్తారు. స్వప్నకి పెళ్లి చేయాలి, సునీతను చూసుకోవాలి, సంపత్ని చదివించాలి, ఇంకా 3 సంవత్సరాలున్న సమతని చూసుకోవాలి. కుటుంబ భారమంతా జయమ్మ స్వప్నల పైన పడుతుంది. ఇక గాజులు తయారు చేసి అమ్మే పనిలో జయమ్మ, 2 ఇళ్లల్లో పని చేసుకుంటూ చెల్లెళ్లను చూసుకునే పనిలో స్వప్న. వాళ్ళ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంటుంది. ఇంతలో ఒకరోజు అర్ధరాత్రి బంగారు గాజులు పెట్టిన పెట్టె తెరచుకుని ఆ 2 గాజులు మెరుస్తూ గలగల శబ్దం చేస్తూ ఉంటాయి. అక్క అక్క, ఏదో చప్పుడయిందక్కా. ఏం లేదులే తల్లి, బయట ఏ పిల్లో అయ్యుంటాదిలే. పడుకో. లేదమ్మా, అక్కడ చూడు, అక్కడ పెట్టి చూడు ఎలా మెరుస్తుందో. పెట్టలేదు, ఏమీ లేదు. మీరు పడుకోండి. అమ్మా స్వప్న, నువ్వు పడుకో. పొద్దున పనికి పోవాలి కదా. అంటూ అందరినీ నిద్రపొమ్మని చెప్తుంది జయమ్మ. సరే అని అందరూ నిద్రపోతారు. వెంటనే లేచి ఆ డబ్బాను మూసేసి వేరే చోటున దాస్తుంది జయమ్మ. ఆ తరువాత మరో 2 సంవత్సరాలు గడుస్తాయి. చూస్తుండగానే స్వప్నకి 22 ఏళ్లు నిండుతాయి. కట్నమేమీ లేకుండా పెళ్లి చేసుకుంటామని ఒక సంబంధం వస్తుంది. కట్నం లేదు కదా అని పెళ్లి చేయాలని చూస్తుంది జయమ్మ. కానీ పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు లేవు కదా అని ఆలోచిస్తుంది. అప్పుడు దాచి ఉంచిన ఆ 2 బంగారు గాజులు తనకి గుర్తొస్తాయి. ఆ పెట్టె దగ్గరకు వెళ్ళి ఆ మెరుస్తున్న గాజులను చూస్తుంది జయమ్మ. అప్పుడు సమత జయమ్మ దగ్గరకు వచ్చి, అబ్బా అమ్మా, ఈ గాజులేంటి ఇంత మెరుస్తున్నాయి? అక్క పెళ్లి కదా, అక్క కోసం తెచ్చావా? అమ్మా, అప్పుడు తమ్ముడు చెప్తే ఏమీ లేదన్నావు. ఏంటమ్మా ఇవి ఇంత మెరుస్తున్నాయి? ఎక్కడివి? నా పెళ్లి కోసం దాచావా అమ్మా? సమత, తల్లి, నువ్వెళ్ళి అన్నయ్యతో ఆడుకో. ఈ గాజుల గురించి ఎవ్వరికీ చెప్పకు, సరేనా? వెళ్ళు. నన్ను క్షమించు స్వప్న. అప్పుడు ప్రమాదంలో సమత చేతికి ఉన్నాయి. ఇవి సమతవి. నీకోసం ఇవి తీద్దామనుకున్నాను, కానీ మనసు రావటం లేదు. నీ పెళ్ళి ఎలా చేయాలో అర్థమే కావడం లేదు. చచా, సమతవి సమత కోసం ఉంచమ్మా. నాకసలు పెళ్ళొద్దమ్మా. నేను చెల్లెల్ని తమ్ముణ్ణి చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతానమ్మా. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను అంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ బంగారు గాజులు గాల్లోకి లేచి ఒక శబ్దం జయమ్మ స్వప్నలతో ఈ విధంగా మాట్లాడుతుంది. జయమ్మ, స్వప్న, నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. స్వార్థం లేని మీ మనసు, కష్టపడే స్వభావం, కళ్ళ ముందు వస్తువు ఉన్నా అది ఎవరిదో వాళ్ళ కోసం ఆలోచించి దీనిని దాచిన మీ తీరు నాకెంతో నచ్చింది.
ఓయమ్మో, ఇదేటిది? గాజు మాట్లాడుతుందేంటి? భయపడకు జయమ్మ, నేను మాయాగాజుని. నా కోసమే సమత తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెడ్డవారి చేతిలోకి వెళ్లకుండా ఇదిగో మీ దగ్గరకు వచ్చాను. ఇక నుండి మీతోనే ఉంటాను. ఏం కావాలన్నా ఇస్తాను అని చెప్పి ఆ మాయా గాజుల నుండి ఒక స్వరం వాళ్ళతో మాట్లాడుతుంది. ఆ గాజుల నుండి వచ్చిన స్వరం చెప్పిన మాటలు నిజమో కాదో అని సమత సునీత కోసమని కొత్త బట్టలు అడుగుతుంది. వెంటనే ఒక వెలుగులోంచి కొత్త బట్టలు వస్తాయి. తర్వాత సంపత్ కోసం బాల్ ఇంకా బ్యాట్ అడుగుతారు. అవి కూడా వస్తాయి. ఇంకా అప్పటి నుండి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి. గాజులు చేసే పనిలోనే కొత్త రకంగా చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా మెల్లమెల్లగా పై స్థాయికి చేరుకొని పెద్ద బంగారు గాజుల నగల షాప్ పెడతారు. పరుల సొమ్ము ఆశించకుండా నిజాయితీగా బ్రతకటం వల్ల వాళ్ళ జీవితాల్లో వరాల వర్షం కురుస్తుంది. చెల్లెలిని తమ్ముడిని చదివిస్తూ తల్లిని చూసుకుంటూ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు.